నీపై క్షణక్షణం చలించని ఒక ఆయుధమై నిషేధి చీల్చే నిప్పు కణం. అదే పోలీస్, తెలంగాణ పోలీస్. సమస్యలను వేటాడరణం, శిరస్సు వంచని ధీరగుణం, మనస్సు నిండిన మంచితనం, తలంచుకోదా ఆమరణం. నిస్తమల్లి నిలిచి ప్రజల మనసు గెలిచే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్. శాంతి భద్రతలు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాటిని కాపాడాలంటే పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉండాలి. అందుకే మొదటి ప్రాధాన్యతగా శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా 1 సంవత్సరంలో పోలీసు శాఖ ఆధునీకరణకు ఇంత ఖర్చు చేయలేదు. తెలంగాణ పోలీసుల యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకు సీఎం కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ లోగోను ఆవిష్కరించారు. వేగంగా ప్రజలకు సేవలందించడానికి రాష్ట్రావతరణ జరిగిన మొదటి సంవత్సరంలోనే పోలీసులకు 4012 కొత్త వాహనాలను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన ఘట్టం. ఒకేసారి ఇన్ని వాహనాలను ప్రభుత్వం మంజూరు చేయడమంటే రాష్ట్ర ప్రజల రక్షణకు ప్రభుత్వమిస్తోన్న భరోసా. అంతేకాదు, అత్యధిక స్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి నెల 25,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు నిర్వహణా ఖర్చుల కోసం కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెలంగాణ ఫస్ట్ అనే ప్రాజెక్టు ద్వారా అన్ని పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు రాష్ట్ర కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం. నేరం జరిగిన స్థలానికి అతి త్వరలో చేరుకోవడం, బాధితులకు సత్వర సహాయం అందించడం ఫస్ట్ ప్రాజెక్టు ద్వారా నియంత్రణ. మహిళల భద్రత కొరకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోలు మరియు టాక్సీల నియంత్రణ. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో దేశంలోనే అత్యంత అధునాతనమైన 24 అంతస్తుల కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం. మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన షీ టీమ్స్, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి తెలంగాణ సిఐడి వ్యవస్థ చేపట్టిన అవగాహన సదస్సులు, గచ్చిబౌలి, ఆదిభట్ల లాంటి ఐటీ కారిడార్లకి అత్యాధునికమైన వసతులు కలిగిన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఐటీ కారిడార్ మహిళా ఉద్యోగినుల రక్షణ కొరకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలో అగ్రగామిగా నిలిచింది. ట్రాఫిక్ నిర్వహణ కోసం అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందుండడం దేశానికే గర్వకారణం. 55 నుండి 65 రోజులు పట్టే పాస్పోర్ట్ వెరిఫికేషన్ ని ఐప్యాడ్స్ ద్వారా వెరీ ఫాస్ట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి 4 రోజుల నుండి 6 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నారు. మీ విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకున్నట్లయితే ఈ కంప్యూటర్ యాప్స్ ద్వారా దరఖాస్తు చేయడం వల్ల నేరుగా మీ ఈమెయిల్ కి 3 రోజుల్లో NOC పంపించబడుతుంది. హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చడానికి, కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి అన్ని పోలీస్ స్టేషన్లలో మరియు కార్యాలయాల్లో వైఫై వసతి. క్రైమ్ జరిగినప్పుడు ఏదైనా సమాచారం ఆడియో, వీడియో మరియు ఇమేజ్ల్ని వాట్సాప్ ద్వారా నేరుగా సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఆ పై అధికారులకు పంపించవచ్చు. పోలీస్ వ్యవస్థలో చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతున్న వారు, డ్యూటీ కోసం తమ ప్రాణాలర్పించిన వారి యొక్క సేవలు వెలకట్టలేనివని కొనియాడి నష్టపరిహారాన్ని రెట్టింపు చేశారు సీఎం కేసీఆర్ గారు. పంజాబ్లో జరిగిన 58వ అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్లో తెలంగాణ స్టేట్దే ముందంజ. ప్రతిభావంతులైన పోలీసులకు ఒకే సంవత్సరంలో 1,20,00,000 పారితోషికం అందించడం జరిగింది. ప్రజలకు, పోలీసులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కలిగించడానికి అవగాహన సదస్సులు నిర్వర్తించిన ప్రతిష్ఠ తెలంగాణ పోలీస్ వ్యవస్థదే. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని వేలాది చెరువులను తాగునీటి కోసం మరియు పంట పొలాల కోసం తయారు చేయడంలో తెలంగాణ పోలీసుల యొక్క పాత్ర ప్రత్యేకమైనది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి నడుం కట్టిన పోలీసులు ఎన్నో విశిష్టమైన సేవలందించి తెలంగాణ పోలీసులు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను కూడా అందుకున్నారు. అదే పోలీస్, తెలంగాణ పోలీస్,
అదే పోలీస్.